తిరుపతి జిల్లా ఓజిలలో విజయోత్సవ సభకి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. ఆమెకి టీడీపీ శ్రేణులు అఖండ స్వాగతం పలికారు. ఓజిలి మండల నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ధనంజయ రెడ్డిలతో కలిసి పలువురు నాయకులు పండ్లూరు వద్ద గజమాలతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. అనంతరం ఓజిలి బస్టాండ్ దగ్గర అడుగడుగున గజమాలలు, హారతులతో ప్రసాద్ నాయుడు ఆత్మీయంగా ఆమెను సత్కరించారు. అనంతరం మండల స్థాయి అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. తొలిసారిగా మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని అధికారులు శాలువాలతో, పూలమాలతో సన్మానించారు. అనంతరం ఓజిలి గ్రామ నాయకులు నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని తనను నమ్మి గెలిపించిన ప్రతి కార్యకర్తకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన పార్టీ నాయకులను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అభినందించారు. ఎన్నికల సమయంలో గ్రామాలలో సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని నాయకులకు నెలవల భరోసా ఇచ్చారు. అది ఈశాన్య దిశ ఓజిలి మండలం నుంచే ప్రారంభం చేసేవాళ్ళం. మరి ఈరోజు ఓజిలి మండలంలో ఇంత పెద్ద ఎత్తున శాసనసభ్యురాలకి అఖండ స్వాగతం పలికారు. డాక్టర్గా ఉద్యోగం చేస్తా ఉండింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశారు, సుబ్రహ్మణ్యం నువ్వు 4 సంవత్సరాలు కష్టపడ్డావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు మనం యువకులకి అవకాశం ఇవ్వాలా, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా మేము సెలెక్ట్ చేయి వాళ్ళకి ఇస్తామని చెప్పని అన్నారు. మా 2 కొడుకుల కంటే నా కుమార్తె చురుకైన వ్యక్తి, అందరికీ మంచిగా ఉంటుంది, అందరినీ చేరదీస్తుందనే ఉద్దేశంతో విజయశ్రీ గారిని ఎంపిక చేసి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నిజంగా 20 సంవత్సరాల తర్వాత మనం శాసనసభ్యురాలని అదేవిధంగా అధికారాన్ని చేపట్టాం కాబట్టి ఎంత ఉత్సాహం వచ్చింది ప్రజల్లో, నాయకులతో. తెలుగుదేశం శాసనసభ అభ్యర్థినిగా సూలూరుపేట నియోజకవర్గానికి పోటీ చేస్తే 30,000 మెజార్టీ ఇచ్చారు మీరు అందరూ కలిపి అని చెప్పి కూడా అలంకరించిన అతిరథ మహారథులందరికీ, అలాగే వేదిక ముందున్న నాయకులకు, కార్యకర్తలకు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. అలాగే మనందరం కోరుకున్నట్టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఖచ్చితంగా మన రాష్ట్రం అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం బాటలో నడుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.